మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గుమగుమల వంటలే వంటలే ఆచివారి కారం పొడి రుచులతో పండగే రంగుఘాటు అంటేనే ఆచిదే ఆచిదే ప్రతి ఇంట కోరేది ఆచి కారం పొడి. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఎన్కౌంటర్ లో అగ్రనేత మడావి హిడ్మా చనిపోయారు. ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మాతో పాటు మరో 6 హతమయ్యారు. వరుస ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో సతమతమవుతున్న పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఉన్నాడు హిడ్మా. భద్రతా బలగాలకు ఆయన కొరకరాని కొయ్య. బలగాలకు చిక్కకుండా తప్పించుకోవటంలో నేర్పరి. దండకారణ్యం మొత్తం అతనికి కొట్టినప్పిండి. అనేక ఎన్కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. చివరకు మారేడుమిల్లి అడవిలో జరిగిన ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మారేడుమల్లి నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ 1st బటాలియన్ కమాండెంట్ మాడమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు. కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్ లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 మెంబర్స్ లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ 1st బటాలియన్ నుంచి ఆ హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎన్కౌంటర్ లో టోటల్ రికవరీస్ AK-47 2, Pistol 1, Revolver 1, Single bore weapon 1, electronic detonators 15 bundles 25 each, non-electrical detonators 150 numbers, electrical wire bundle 1, male female clip set 2, alaga tape 1, kit bag 7, camera flash 1, cutting blade 1, fuse wire 25 meters. సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది. మా దగ్గర కొంతమంది సరెండర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఫోటోగ్రాఫ్స్ పంపిస్తే ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన దాదాపు వీళ్ళు ఉన్నారా చెప్తున్నారు. బట్ స్టిల్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ వీఆర్ వెరిఫైయింగ్ అండ్ యాజ్ ఆఫ్ నౌ 99% వాళ్ళు అదే చెప్తున్నారు. ఇంకా ఇన్ కేస్ 1% తేడా వస్తే వీళ్ళు ఇన్ఫార్మ్. ఇది మారేడుమల్లి నుంచి అరౌండ్ 5 కిలోమీటర్స్ మా పార్టీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న వాళ్ళు సిబ్బంది ఏం చెప్తున్నారంటే కొంతమంది ఎక్కడి నుంచి పారిపోయి ముందుకు సైడ్ లో అక్కడ వెళ్ళిపోయారు. సో ఇంకా ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి.
hopefully we'll try to catch them. ఆయన యాక్చువల్లీ ఛత్తీస్గఢ్లో ఒక పూవర్తి గ్రామం ఉన్నాయి, అక్కడి నుంచి ఉన్నారు. దాదాపు 44-45 ఇయర్స్ ఏజ్ అయినది. చాలా పోలీస్ మెన్స్ మీద యాక్షన్స్ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడి చేయడానికి చాలా అగ్రణి ఉన్నవాళ్ళు. ఆల్మోస్ట్ మేజర్ 25 to 30 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఆర్ ఎన్కౌంటర్స్ లో ఈయన ఉన్నారు. దానిలో మా పోలీస్ సిబ్బంది దే హావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. ఇదే కాకుంటే ఆ ఏరియాలో కొంచెం యూత్స్ కి మిస్గైడ్ చేసి కంటిన్యూస్ గా ఈ ఆర్మ్ స్ట్రగుల్ కి ఆయన ట్రై చేస్తున్నారు. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ అక్యూజ్డ్ as far as CPI Maoist is concerned. Just combing operation is still going on. ఇప్పటి వరకు ఐడెంటిఫై అయిన ప్రకారం లక్మల్ అలియాస్ చేతు ఒక DCM, ఈయన ప్లాటూన్ కమాండర్ ఫస్ట్ కంపెనీ. తర్వాత కమ్లు అలియాస్ కమలేష్, ఈజ్ అగైన్ ఫస్ట్ కంపెనీ సెకండ్ ప్లాటూన్ A సెక్షన్ కమాండర్. మల్లా అలియాస్ మల్లాలు is a first company third platoon B section commander, and Deve alias Deve, Kistaram area headquarter company. So వీళ్ళు జనరలీ ఈ హిడ్మాకి గన్మెన్ గా వీళ్ళు పని చేస్తున్నారా ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం ప్రకారం. మావోయిస్టు సిద్ధాంతాలను నరాన ఎక్కించుకున్నాడు హిడ్మా. దక్షిణ బస్తర్ పరిధిలోని సుక్మా జిల్లా పువర్తి సొంతూరు. బస్తర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన ఏకైక ఆదివాసీ కూడా. 26 దాడుల్లో కీలక నిందితుడు. 2007లో సుక్మా జిల్లా ఉర్పల్మెట్లో CRPF జవాన్లపై దాడి చేసి హతమార్చాడు. 2010లో తడ్మెట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్ల ప్రాణాలు కోల్పోయారు. 2013 జీరామ్ ఘాటి వద్ద కాంగ్రెస్ నేతలను ఊచకోత చేసిన ఘటనలో హిడ్మాదే కీలక పాత్ర. 2017 ఏప్రిల్లో సుక్మా జిల్లాలో 27 మంది CRPF జవాన్లను హతమార్చారు. 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరెన్లో హిడ్మా పన్నిన వ్యూహంలో చిక్కుకొని 23 మంది జవాన్లు మరణించారు. హిడ్మాయే లక్ష్యంగా భారత ప్రభుత్వం ఎన్నో ఆపరేషన్లను చేపట్టింది. అతని గురించి ఇంటెలిజెన్స్ నుంచి ఏ ఒక్క లీడ్ వచ్చినా వదలలేదు భద్రతా దళాలు. పలానా ప్లేస్ లో ఉన్నాడని తెలిస్తే చాలు అక్కడ జల్లెడ పట్టాయి. మావోయిస్టులకు గట్టి పట్టున్న అడవుల్లో కూడా చావో రేవో తేల్చుకుందామన్నట్లు బలగాలు చొచ్చుకుపోయాయి. ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి. ఎంతో మంది అగ్రనేతలు హతమయ్యారు. కానీ టార్గెట్ ను మాత్రం ఛేదించలేకపోయారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతం టైగర్ జోన్ లో జరిగిన కాల్పుల్లో మొత్తం 6 మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో హిడ్మాతో పాటు మడకం రాజే అలియాస్ రాజక్క, మావోయిస్టులు దేవే మల్లా అలియాస్ మల్లావ్, టెక్ శంకర్, చెల్లూరు నారాయణ ఉన్నారు. ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మడావి హిడ్మాపై 1 కోటికి పైగా రివార్డు ఉంది. వ్యూహాత్మక దాడుల్లో కీలక వ్యక్తి. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరుంది. తెలుగు, కోయా, బెంగాలీ, హిందీ, గోండి భాషల్లో హిడ్మాకు పట్టున్నట్టు చెబుతారు. కిషన్ జీ నేతృత్వంలో సాయుధ పోరులో తొలి అడుగు వేసిన హిడ్మా నంబాల కేశవరావు డైరెక్షన్ లో చింతల్నార్ టేకుమట్ల దాడిలో కీలక పాత్ర పోషించాడు. టేకుమట్ల దాడి తర్వాతే హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలతో రాటు దేలినట్టు టాక్. PLGA మిలీషియా సభ్యులకు శిక్షణ ఇస్తాడు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో వయసులో అత్యంత చిన్నవాడు కూడా.
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఎన్కౌంటర్ లో అగ్రనేత మడావి హిడ్మా చనిపోయాడు. ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మాతో పాటు మరో 6 హతమయ్యారు. వరుస ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో సతమతమవుతున్న పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ చెప్తున్నట్లు హిడ్మా మరణించారు, హిడ్మాతో పాటు మరో 5 కూడా మరణించినట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏళ్ల తరబడి హిడ్మా కోసం హంటింగ్ చేస్తున్నటువంటి గ్రేహౌండ్ బలగాలకి వాళ్ళ హిడ్మా చిక్కడం, అతను హతమారడం జరగడం జరిగింది. అతనితో పాటు అతని భార్య, మరొక మొత్తం 6 చనిపోవడం జరిగింది. అతని భార్యతో పాటు సహచరులు 4, మొత్తం 6 కూడా మృతి చెందినట్లుగా కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర లడ్డా కన్ఫర్మ్ చేశారు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా, అతని భార్య మృతి చెందినట్లుగా ఆయన అధికారికంగా ప్రకటించడం జరిగింది. పోలీసుల హస్తగతంలో మరొక 4 మావోయిస్టులు ఉన్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా కూడా కుమ్మింగ్ కొనసాగిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఈ రోజు ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు జరగడం జరిగింది. ఇక్కడ మావోయిస్టులు షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకుని ఉన్నారని చెప్పి గ్రేహౌండ్ బలగాలకు పోలీసులకు సమాచారం అందడంతో అటుగా వెళ్తున్నటువంటి గ్రేహౌండ్ బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో ఒక్కసారిగా మావోయిస్టులు వారి మీద కాల్పులు జరిపారు. వెంటనే అలర్ట్ అయినటువంటి గ్రేహౌండ్స్ బలగాలు పోలీసులు వారి మీద ఎదురు కాల్పులు జరగడంతో ఈ ఎదురు కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయినటువంటి హిడ్మా, అతని భార్య, మరొక 4 మృతి చెందడం జరిగింది. దీంతో వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మావోయిస్టులందరినీ కూడా ఏరివేసేందుకు ఇప్పటికే ఆపరేషన్ కగర్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టులందరినీ కూడా ఏరివేస్తామని చెప్పి అమిత్ షా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. గత 5-6 నెలల నుంచి కూడా ఆ అటవీ ప్రాంతంలో భారీగా కుమ్మింగ్ జరుగుతుంది. చాలా మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందడం, కొంతమంది పట్టుపడడం, కొంతమంది జనసమితిలో కలిసిపోతున్నటువంటి సందర్భం కనిపించింది. అయితే ఇంకా కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తూ కొందరు మావోయిస్టులు షెల్టర్ జోన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఏఓబి ప్రాంతంలోనూ ఉన్నటువంటి కుమ్మింగ్ నిర్వహిస్తుండడంతో అక్కడి నుంచి ఇటు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని ఎంచుకుంటూ ఇటువైపుగా వస్తున్నారు. అయితే వారి కదలికలపై నిఘా ఉంచినటువంటి ఈ గ్రేహౌండ్స్ బలగాలు పోలీసులు వెంటనే అలాగా అప్రమత్తం కావడం, ఇటుగా వచ్చినటువంటి హిడ్మా అతని అంచెలను గాలిని పట్టుకునేటువంటి ప్రయత్నంలో కాల్పులు జరగడం, ఈ కాల్పుల్లో హిడ్మా అతని భార్య చనిపోవడం జరిగింది. హిడ్మా అంటే దేశవ్యాప్తంగా తెలుసు, దాదాపు 9 రాష్ట్రాలను గడగడలాగించాడు. దాదాపు 5-6 భాషల్లో మాట్లాడగల వ్యక్తి. అతను కేవలం చదువుకున్నది 7వ తరగతి అయినప్పటికీ కూడా దాదాపు తెలుగు, హిందీ, అది బెంగాలీ, ఇంకా గోండు భాష, ఇతర భాషలు కూడా మాట్లాడగలిగే టాలెంట్ ఉంది. ఎక్కడ ఎలాంటి స్ట్రెచ్ చేయాలన్నా కూడా ఈజీగా వేయడం, దాన్ని 100% రిజల్ట్ చూసే విధంగా హిడ్మా ప్రయత్నం చేస్తూ మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. గెరిల్లా ఆర్మీ, పీపుల్స్ గెరిల్లా ఆర్మీని స్థాపించి అనేక ఘటనలకు పాల్పడ్డాడు. దాంట్లో పోలీసులు కావచ్చు, గ్రేహౌండ్స్ బలగాలు కానీ పెద్ద ఎత్తున మృతి చెందడం జరిగింది. దాదాపు ₹1 కోటి రివార్డు హిడ్మా మీద ఉండడం జరిగింది. అయితే తాజాగా హిడ్మా మృతి చెందడం తెలియడంతో మావోయిస్టు పార్టీకే ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఇంకా కొంతమంది అగ్రనేతలు ఉన్నారు, వారిని కూడా పట్టుకునేందుకు ఈ కుమ్మింగ్ అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒకేసారి అటు సుక్మా జిల్లాలోను, ఇటు అల్లూరు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో ఉదయం నుంచి గ్రేహౌండ్ బలగాలు ఈ కుమ్మింగ్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. మాకు పట్టుబడినటువంటి మావోయిస్టులు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా చాలా మంది ఉన్నారు, వారిని కూడా మేము పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పి అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర లడ్డా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం హిడ్మా అతని భార్య మృతి చెందడంతో మావోయిస్టు పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది చూడాల్సింది. ప్రస్తుతానికి అయితే మావోయిస్టు పార్టీకి హిడ్మా మృతి చెందడం అనేది ఎదురు దెబ్బగానే చెప్పాల్సి ఉంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ. అయితే హిడ్మా లక్ష్యంగా భారత ప్రభుత్వం ఎన్నో ఆపరేషన్లు చేపట్టింది. అయితే ఈ రోజు జరిగిన మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో ఎట్టకేలకు మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అయితే మరణించడం జరిగింది. అది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. మనం చూడొచ్చు, మడిమే హిడ్మా చనిపోయాడని ఉదయం 6 గంటల కాంచి కూడా వస్తున్నటువంటి వదంతులకైతే తెరపడిన పరిస్థితి కనపడుతుంది. చనిపోయింది హిడ్మానే అని చెప్పేసి కూడా ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర లడ్డా అయితే ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఉదయం పూట జరిగినటువంటి మారేడుమిల్లు టైగర్ జోన్ అడవి ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో
హిట్మాతో భార్యతో పాటు మరో 4 చనిపోయినట్టు, అంటే మొత్తం కూడా ఈ 6 ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా ఆయన కొద్దిసేపటికి పరిగెట్టించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మోస్ట్ వాంటెడ్ నేతగా ఉన్నటువంటి హిట్మా కోసం అనేక సంవత్సరాల కాంచి కూడా ఛత్తీస్గఢ్ మొత్తాన్ని కూడా జల్లెడ పడుతున్న పరిస్థితిగా పడుతుంది. ఇప్పటికే హిట్మా చనిపోయాడా లేదా అనే దాని మీద ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి కిందటనే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అడిషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రకటించాడు, హిట్మా చనిపోయాడు, హిట్మా భార్య చనిపోయింది, వాళ్ళిద్దరితో పాటు ఇంకా 4 చనిపోయారు. ఈ 4 కూడా PLJ కంపెనీ 1 కు సంబంధించినటువంటి కమాండర్లు, ఈయనకు భద్రతగా ఉన్నారు, ఈయనకు అంగరక్షకులుగా వీళ్ళు 6 ఉన్నట్టుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసు చెప్పినటువంటి పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా అక్కడ ప్రకటించినటువంటి ప్రకారం చూస్తే మావోయిస్టులు సేఫ్ జోన్ కోసం ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఆ ప్రాంతం నుంచి మరికొంతమంది కృష్ణా జిల్లాతో పాటు అదేవిధంగా కాకినాడ ప్రాంతానికి కూడా చేరుకున్నారు. అక్కడ కొంతమంది అదుపులోకి తీసుకున్నారు ఆ జిల్లా పోలీసులు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా మావోయిస్ట్ చీఫ్ ప్రజెంట్ ఉన్నటువంటి మావోయిస్టు చీఫ్ ఎవరైతే తిరుపతి ఆలియాస్ దేవోజీ ఉన్నాడో, దేవోజీ కూడా ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నాడు, ఈ ప్రాంతం నుంచి తప్పించుకున్నాడు అని చెప్పేసి కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఇంటెలిజెన్స్ డీజీపీ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం స్పష్టంగా చూడొచ్చు. ఆయన చెప్పినటువంటి ప్రెస్ మీట్ లో ముందే చెప్పాడు, ఈ ప్రాంతంలో సేఫ్ జోన్ గా ఎంచుకున్నారు, ఇంతమంది ఇక్కడికి వచ్చారు, కొంతమంది పూర్తిగా కాకినాడ జిల్లాతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకి వెళ్లారు, అక్కడ కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం, ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం నుంచి కొంతమంది తప్పించుకున్నారు, ఒక 4 మా అదుపులో ఉన్నారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఎవరు ఇచ్చారు, ఈ ప్రాంతానికి ఎవరెవరు పోయారని దాని మీద చెప్పినప్పుడు ప్రజెంట్ మావోయిస్ట్ చీఫ్ గా ఎవరిస్తున్నటువంటి తిరుపతి దేవోజీ కూడా ఈ ప్రాంతానికి వచ్చాడు, తప్పించుకున్నాడు అని చెప్పేసి కూడా స్పష్టంగా ఆయన చెప్పినట్టు పరిస్థితి కాబట్టి, అంటే మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి కూడా ఈ ప్రాంతానికి వచ్చాడు, ఆయన తప్పించుకునే ప్రయత్నం, అంటే తప్పించుకోవడం అంటే వాళ్ళు సేఫ్ జోన్ పోవడానికి కోసమే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాంతం నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు కాకినాడ కూడా చేరుకున్నారు. ఎందుకంటే వాళ్ళు సముద్రం మార్గంగా వాళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోవడానికి పూర్తి స్థాయిలో కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న నిర్బంధం నేపథ్యంలో ఛత్తీస్గఢ్ పోలీసులు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా 1.5 కాంచి కూడా ఈ ప్రాంతంపై ఫోకస్ పెట్టామని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. పూర్తి స్థాయి కూడా నెల 15 రోజుల కాంచి కూడా ప్రాంతాన్ని మొత్తం కూడా మొత్తం ఫోకస్ పెట్టాం, ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు పోతున్నారు అనే దాని మీద. ఇప్పటికే మనం చూసుకుంటే కొంతమంది మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యక్తులని ప్రధాన నగర్లో ప్రధానంగా ఉన్నటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో విజయవాడతో పాటు కాకినాడలో కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కూడా పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ లొకేషన్ ఏదైతే మారేడుమిల్లి అడవి ప్రాంతంలో టైగర్ జోన్ అడవి ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుందో, ఈ ఎన్కౌంటర్ లో 6 చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే దాంట్లో హిట్మా ఉన్నాడని చెప్పేసి కూడా ఇప్పుడైతే ఉత్కంఠకి తెరపడే విధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే దేవోజీ కూడా ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి వాయిస్ లోనే మనం స్పష్టంగా వినవచ్చు. ఎందుకంటే ఆ ఇంటెలిజెన్స్ డిప్యూటీ అతను మహేష్ లడ్డా చెప్పిన ప్రకారం ఖచ్చితంగా దేవోజీ కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నాడని స్పష్టంగా చెప్తున్నాడు. దేవోజీ తప్పించుకున్నాడని కూడా చెప్తున్నాడు. అంటే ఎన్కౌంటర్ జరిగినటువంటి టైంలో ఆ హిట్మాతో పాటు ఆ మావోయిస్ట్ చీఫ్ కమాండర్ ఎవరైతే ఉన్నారో కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్నాడో దేవోజీ కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నాడు, ఆయన తప్పించుకున్నాడు, కొంతమంది తప్పించుకున్నారు, వాళ్ళ కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే మావోయిస్ట్ లో ఉన్నట్టు కేంద్ర కమిటీలో ఉన్నట్టు 9 మంది ఆయన స్పష్టంగా చెప్పినట్టు ఆయన చెప్పినటువంటి వివరాల ప్రకారం 9 మంది వచ్చారు. ఆ 9 మంది కూడా ఒక అతను చనిపోయాడు, మిగతా వాళ్ళు తప్పించుకున్నారని చెప్పి చెప్తున్నారు. తప్పించుకున్న వాళ్ళు ఎటు వెళ్ళారు, ఎందుకంటే ఛత్తీస్గఢ్ వైపు వెళ్లే పరిస్థితి లేదు అక్కడ, ఎందుకంటే పూర్తి స్థాయి కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా నిర్బంధంగా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. ముందుగానే మావోయిస్టుకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా నగరాలకు చేరుకున్న పరిస్థితి కాబడుతుంది. కంపెనీ 1 అంటే PLJ కంపెనీ 1 లో హిట్మా మొన్నటిదాకా నాయకత్వం వహించాడు, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన CC నెంబర్ గా ఉన్నాడు. అంతేకాకుండా PLJ కంపెనీ 1 కూడా ఆయన నడిపిస్తున్నాడు. ఆయనకి భద్రత కూడా PLJ కంపెనీ 1 లో కమాండర్లుగా ఉన్నటువంటి వాళ్ళే హిట్మాకి భద్రతగా ఉన్నారు. ఈ 6 చనిపోయినటువంటి పరిస్థితి కాబడుతుంది. ఈ ఎన్కౌంటర్ లో ఈ 6తో పాటు హిట్మాతో పాటు 5 చనిపోయారు, మొత్తం 6 చనిపోయిన నేపథ్యంలో ఇక్కడ నుంచి మరో కీలక మావోయిస్టు నేత ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కాబడుతుంది. ఆ కీలక మావోయిస్ట్ నేత ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు దేవోజీ ఉన్నాడు అని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ డిప్యూటీ చీఫ్ చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది. మహేష్ చంద్ర లడ్డా చెప్పినాడు, అక్కడే చెప్తున్నాడు ఏమంటే ఇంత దేవోజీ కూడా ఉన్నాడు, దేవోజీ తప్పించుకున్నాడు అని చెప్తున్నారు. అంటే దేవోజీ కూడా ఎన్కౌంటర్ ప్రదేశంలో ఉన్నారా, లేదంటే ఆ నుంచి ఎస్కేప్ అయ్యి కాకినాడ పోయాడా, లేదంటే విజయవాడ నగరాలకు పోయాడు, అంటే ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు. అంటే వాళ్ళు ఛత్తీస్గఢ్ లో లేరు వాస్తవానికి, ఎందుకంటే ఇప్పుడు చెప్తున్న ప్రకారం అయితే వాళ్ళు తప్పించుకున్నారని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నగరాల వైపు వచ్చారా, లేదంటే ఆ మారేడుమిల్లి అడవి ప్రాంతంలో అక్కడ ఉన్నారా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా
ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే నలుగురు పోలీస్ కస్టడీలో ఉన్నారు. కొంతమంది అంటే నలుగురు కాదు, కొంతమంది మా కస్టడీలో ఉన్నారు. కొంతమంది ఎన్కౌంటర్లు జరిపారు, మరికొంతమంది తప్పించుకున్నారు, కొంతమంది ఆల్రెడీ సేఫ్ జోన్ గా నగరాలకు వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఆ సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. విజయవాడ నగరంలో కొనసాగుతుంది, అదేవిధంగా కాకినాడ నగరంలో కూడా కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి అక్కడ కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నవంటి ప్రకారం చూసుకున్నట్టయితే సీసీ నెంబర్లు 9 మంది ఉన్నారు. ఆ 9 మంది కూడా ఎస్కేప్ గా బయటకు వచ్చారు అని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. అంటే బయటకు వచ్చారంటే మారేడుమిల్లి అడవి ప్రాంతాలు ఉన్నారా, లేదంటే నగరాల్లో ఉన్నటువంటి ప్రధానంగా, ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా వాళ్ళు బయట దేశానికి పోవడానికి ఏదైతే ఉందో సీ మార్గాన్ని ఎంచుకుంటారు, సముద్ర మార్గాన్ని ఎంచుకుంటారు. వాళ్ళకి పాస్పోర్ట్లు కనుక ఉండవు కాబట్టి సీ మార్గాన్ని ఎంచుకుంటారు. కాబట్టి కాకినాడకి ఎందుకు వచ్చారంటే కాకినాడ నుంచి సముద్ర మార్గం ఉంటుంది కాబట్టి వాళ్ళు యథేచ్ఛగా వేరే దేశం నేపాల్ కానీ ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళిపోవడానికి ఈజీగా ఉన్నది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు మాత్రం ఖచ్చితంగా కొంతమంది ఏదైతే 9 మంది ఇంకా సీసీ నెంబర్లు ఉన్నారని చెప్తున్నారో దాంట్లో సుప్రీం కమాండర్ ప్రజెంట్ గా ఉన్నట్టు తిప్పర్తి తిరుపతి, అదేవిధంగా దేవజీ ఆలియస్ దేవజీ అతను కూడా తప్పించుకున్నాడంటే ఆల్మోస్ట్ ఆల్ ఆయన కూడా ఈ నగరాలకు వచ్చారా లేదంటే మారేడుమిల్లి అడవి ప్రాంతాలు ఉన్నారనేది తెలియదు. కానీ పూర్తి స్థాయిలో కూడా ఆయన ఛత్తీస్గఢ్ అయితే వదిలి వచ్చినట్టుగా తెలుస్తుంది. 9 మంది సీసీ నెంబర్లు మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని అంటే ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని దాటి వెళ్ళిపోతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఆ విధంగానే వాళ్ళకు వచ్చినటువంటి రిపోర్ట్ అంటే స్టేట్ ఇంటెలిజెన్స్ ఇద్దరు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసుకున్నటువంటి సమన్వయంతో ఈ ప్లానింగ్ అయితే కొనసాగినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎన్కౌంటర్ కొనసాగినట్టు పరిస్థితి కనపడుతుంది. దీంట్లో ఇద్మా అంటే మోస్ట్ వాంటెడ్ ఇద్మా చనిపోయాడు, ఇద్మా భార్య చనిపోయింది. ఆయనతో పాటు పిఎల్జీ కంపెనీలో పనిచేస్తున్న కమాండర్లు నలుగురు చనిపోయారు. కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయి కూడా ఇప్పుడు దొరికినటువంటి ఏదైతే కాకినాడలో కానివ్వండి, అదేవిధంగా కృష్ణా జిల్లాలో దొరికినటువంటి మావోయిస్టులు ఎవరున్నారు దాంట్లో కీలక నేతలు ఎవరన్నా ఉన్నారు. ఎందుకంటే 9 మంది సీసీ నెంబర్లు బయటకు వచ్చేసారు ఛత్తీస్గఢ్ నుంచి అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో ఇంకెవరైనా ఉన్నారా, దాంతో పాటు మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి తిరుపతి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా తిరుపతి కూడా బయటకు వచ్చినట్టుగానే వాళ్ళు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సేఫ్ జోన్ కి వెళ్ళిపోయినట్టుగా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇద్మా పని అయిపోయింది, ఇద్మా ఎన్కౌంటర్ చనిపోయాడు. కానీ మావోయిస్ట్ చీఫ్ కోసం పూర్తి స్థాయిలో కూడా సెర్చింగ్ ఆఫీసర్ ఛత్తీస్గఢ్ లో కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన సేఫ్ జోన్ కి వచ్చినట్టుగా పోలీసులు వెల్లడించిన పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ. రైట్ నవీన్, థ్యాంక్ యూ.